ఇక మొదలెడదామా? హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము చెన్నై వచ్చాం. ఇప్పుడే టిఫిన్ చేసాం, 300 మింగించుకున్నాం. బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఏసీ బస్సులో కాసేపు కూర్చొని మా చంద్రగాడు వస్తే ఎస్కేప్ అయిపోతాం. థ్యాంక్ యూ. గంట అయింది. ఇప్పుడు ఫోన్ చేస్తే మా గంట వచ్చేస్తున్నా అన్నాడు. చంద్రగంట అమ్ముకుంటే వస్తామే అని చెప్పి ఇప్పుడు అర్థమైంది. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. అలా వాడు టైం చూడు, మైండ్ పోతుంది. ఏడ బస్ స్టాండ్లోనే ఉన్నాం, 2 గంటలు అవుతుంది. ఏడుపు వస్తుంది. నా కొడుకుని నమ్మకూడదు, అసలు నమ్మొద్దు బ్రో. ఫ్రెండ్స్ని అసలు నమ్మొద్దు, వద్దు బ్రో అసలు. ఎరా చంద్ర, ఎప్పుడు వస్తావురా? మీ అమ్మ కొంచెం తెల్లగా ఉంటుందిరా. ఊళ్ళో నుంచి వచ్చేటప్పుడు చూడరా, మీ అమ్మ ఎండలకి ఎలా అయిపోయింది స్కిన్. మనిషి అయితే ఈ మూతి మీద వేసవి అయితే చిలకలూరు పేటడివి అయితే 10 నిమిషాల్లో నా కళ్ళ ముందు మొగాడివని ఒప్పుకుంటాను. వచ్చాడంటయ్యా, మీ అమ్మ వాడు మా దగ్గరికి రాడంట, మేము వాడి దగ్గరికి వెళ్ళాలంట. సుల్లిగా వీడే చంద్ర అంటే సుల్లిగాడు. చెన్నైలో పుట్టాడో ఏపీలో పుట్టాడో అర్థం కాదు. ఆర్ట్స్ చూస్తావా?